ఓం శ్రీ మాత్రేయ నమ. శ్రీదేవి భాగవతం 5వ స్కందము 27వ అధ్యాయము. శుంభ నిశుంభుల కథ. చావగా మిగిలిన రాక్షసులు శుంభుడి దగ్గరికి దౌడి తీశారు. కాళ్ళు తెగి చేతులు తెగి గాయాలతో వాళ్ళు నెత్తురు స్నానం చేసినట్టున్నారు. అంతమంది వెళ్ళి శుంభుడితో మొరపెట్టుకున్నారు. మహారాజా, మమ్మల్ని రక్షించు, కాళిక మా అందరినీ తినేస్తోంది. ఎందరినో నలిమివేసింది, ఎందరినో నమిలివేసింది, ఎంతమందినో మింగివేసింది. మహావీరుల్ని చండముండల్ని చంపివేసింది. ఏనుగుల్ని గుర్రాల్ని ఒంటెలని యోధులతో కూడా నలిపివేసి రణస్థలమంతా పీనుగల వెంట చేసేసింది. ఇక పదాతి దళం సంగతి చెప్పేదేముంది? నల్లుల్లాగా నరపేసింది. నెత్తురుటేళ్లు పారించింది. ఆ నదుల్లో మాంసమే బురద, తల వెంట్రుకలే నాడు. విరిగిన రథాలు, సుళ్ళు, తెగిన కాళ్ళు, చేతులు, చేపలు, తలకాయలు, ఆనపతంబులు. ఆ నెత్తురు నదులు చూస్తే నిండు ప్రాణాలు నిలువునా వదిలేస్తారు పిరికి పందలు. వీరులు మాత్రం ఆవేశిస్తూ పులకరిస్తారు. మహాప్రభు, మన రాక్షసుల కులం రక్షించాలంటే పాతాళానికి పారిపో, కాదంటే ఆ రణచండి అందరినీ హతమార్చేస్తుంది. తప్పదు. అంబిక సింహం సామాన్యమైనది కాదు, అది కూడా సైన్యాన్ని మింగేస్తుంది. అంబిక బాణాలతో సేనల్ని నురిమాడుతుంది. వెర్రి కోపంతో చావు మోహన పడకు. నువ్వు నీ తమ్ముడు ప్రాణాలు రక్షించుకోండి. ప్రాణముంటే బలిసాకు తిని బతకవచ్చు. ఆ అందమైన ఆడదాని కోసం కదా నీ వాళ్ళని ఇలా చంపుకుంటున్నావు. కులం నాశనం చేసే క్రూరురాలది. దాన్ని తెచ్చుకుని ఏం చేసుకుంటావు? జయాపజయాలు దైవాధీనాలు. చిన్న లాభం కోసం పెద్ద నష్టం తెచ్చిపెట్టుకోవడం బుద్ధిమంతుల లక్షణం కాదు. ఒక ఆడది ఇంతమంది రాక్షసుల్ని తుడిచి పారేసిందంటే అది విచిత్రమైన విధి విధానం. మాకు తెలుసు. లోకపాలకుల్ని ఓడించావు నువ్వు. నీ దగ్గర బ్రహ్మాండమైన సైన్యం ఉంది. అయినా ఒక ఆడది వచ్చి యుద్ధానికి నీ మీద కాలు దువ్వుతోంది. ఆశ్చర్యంగా ఉంది మాకు. ఇంకొకటి జ్ఞాపకం చేస్తున్నాను. వెనుక పుష్కర తీర్థంలో మీరు తపస్సు చేశారు. బ్రహ్మ దర్శనమిచ్చాడు. వరం కోరుకోమన్నాడు. చావు లేకుండా వరమడిగారు మీరు. దేవతలు, దైత్యులు, మనుషులు, నాగులు, కిన్నెరులు, యక్షులు ఎవరైనా సరే పురుషులన్న వాళ్ళు మమ్మల్ని చంపలేకుండా ఉండాలి అన్నారు మీరు. పుట్టిన వాళ్ళు చావక తప్పదన్నాడు బ్రహ్మ. మగాళ్ళ చేత చావు లేకుండా వరం ఇచ్చాడు. అదిగో అందుకే ఈ ఆడది దిగింది నిన్ను చంపడం కోసం. అంచేత ఆమెతో యుద్ధం చెయ్యకు. ఈ ఆడది సాక్షాత్తు మహామాయ, పరమా ప్రకృతి. కల్పాంతంలో ఈమె సర్వసంహారం చేస్తుంది. ఈ లోకాలంటినే ఈమె ఉత్పన్నం చేస్తుంది. దేవేశ్వరి ఈమె. త్రిగుణ స్వరూపిణి, తామసమూర్తి, సర్వశక్తిగల దేవి, అజేయమూర్తి, అక్షయమూర్తి, నిత్య సర్వజ్ఞ, దేవమాత గాయత్రి, సంధ్య, సర్వదేవాలయ, నిర్గుణ, సగుణ, సిద్ధ, సర్వసిద్ధపద, అవ్యయ, ఆనందరూపిణి, ఆనందదాయిని, గౌరి, దేవతల భయం పోగొట్టే దేవి. ఇది తెలుసుకుని విరోధం విడిచిపెట్టు. ఈ దేవిని శరణు వేడడమే నీకు క్షేమం. శరణంటే రక్షిస్తుంది. శరణిని రాక్షస కులం రక్షించు. శరణని రాక్షస కులాన్ని రక్షించు. చచ్చిన వాళ్ళు చావనే చచ్చారు. మిగిలిన వాళ్ళైనా 10 కాలాల పాటు బతుకుతారు అన్నారు. నోరు మొయ్యండి, రొసరొసలాడుతూ అన్నాడు మీసం మేలేస్తూ శుంభుడు. పిరికి పందలు యుద్ధంలో తోకలు ముడిచి పారిపోవచ్చారు. ప్రాణాలంత తీపైతే పాతాళానికి పారిపోండి. జగత్సర్యం దైవాధీనం అయినప్పుడు గెలుపు కోసం చింతించడం దేనికి? నాకు బ్రహ్మాది దేవతలు దైవాధీనులు. అలాగే నేను కూడా దైవాధీనుణ్ణి. బ్రహ్మ, విష్ణువు, శివుడు, యముడు, అగ్ని, వరుణుడు, సూర్యుడు, చంద్రుడు, ఇంద్రుడు అందరూ దైవానికి లోబడి ఉంటారు. కనుక నాకు చింత ఎందుకంట? జరగవలసింది జరక్క తీరదు. ఎలా జరగవలసి ఉంటే అలాంటి ప్రయత్నమే తడుతుంది. అంచేత దేనికి విచారించరు బుద్ధిమంతులు. మరణ భయంతో స్వధర్మం విడిచిపెట్టరు జ్ఞానులు. కాలం కూడి వచ్చినప్పుడే సుఖము, దుఃఖము, ఆయువు, జీవనము, మరణము ప్రాప్తిస్తాయి. నరులకి దైవ నిర్మితమే ఇది. కాలం తీరిపోయాక బ్రహ్మ, విష్ణువు, శివుడు, ఇంద్రుడు మొదలైన దేవతలు యావన్మంది నశిస్తారు. మనమందరం కూడా అలాగే కాలానికి దాసులం. వీరధర్మం పాటించడం మన కర్తవ్యం. విజయము, వినాశనము ఒక్కటిగానే భావించాలి. ఆ ఆడది యుద్ధానికి రమ్మని నన్ను కవిస్తోంది. ఆమెకి భయపడి పారిపోయి 100 ఏళ్ళు పందిలా బతకమంటారా? అసంభవం. ఇవాళే దాంతో యుద్ధానికి వెళతాను. ఏం జరగాలనుకుంటే అదే జరుగుతుంది. గెలుపు వచ్చినా సంతోషమే, చావు వచ్చినా సంతోషమే. ఉద్యమవాదులైన విద్వాంసులు అదృష్టం అబద్ధమంటారు. వీరపురుషులు వాళ్ళనే అనుసరిస్తారు. మూర్ఖులు మాత్రం అదృష్టం మీద ఆధారపడతారు. అదృష్టం అంటే అవుపడుతుంది కదా.
అవుపడం దానికి అస్తిత్వం ఎందుకు మెక్కడుంది? అదృష్టాన్ని ఎవడైనా ఎన్నడైనా చూశాడా? మూర్ఖుల కోసం అదృష్టం ఒక విభీషిక మాత్రమే. దానికి ఒక ఆధారం అంటూ ఏమీ లేదు. దుఃఖంలో ఉన్న వాళ్ళని ఓదార్చడానికి ఒక సాధన మాత్రమిది. తిరగలి దగ్గర కూర్చున్న ఆడది అదృష్టం అదృష్టం అంటే చేతులు ముడుచుకుంటే పిండి తయారవుతుందా? ఏ పనైనా ఉద్యోగించిందే ఫలించదు. ఉద్యోగం లేనిదే ఏదైనా ఎలా సిద్ధిస్తుంది? దేశము, కాలము, తన బలము, పరబలము ఇవి చూసుకుని యుద్ధం చేస్తే గెలుపు తప్పదన్నాడు బృహస్పతి. కాంది సీకులతో అలా చెప్పి ఈ మారు మరో సేనాపతిని రక్తబీజుని యుద్ధానికి పంపాడు శుంభుడు. రక్తబీజ రణరంగానికి సాగనంపుతూ అన్నాడు, నీ బలమంతా వినియోగించి యుద్ధం చెయ్యి. పిసరంత విచారించకండి మహారాజా అన్నాడు రక్తబీజుడు. ఆ పొడిచి నీ వశం చేస్తాను, తప్పితే చంపేస్తాను. నా యుద్ధ చాతుర్యం నువ్వే చూద్దువు గాని. ఈ ఆడది నాకు లెక్క, దాన్ని ఓడిస్తాను. ఈడ్చుకు వచ్చి నీ దాసీగా పడేస్తాను. రక్తబీజుడు రథమెక్కాడు. పెద్ద సైన్యం వేసుకుని దేవి మీదకి దండయాత్రలు చేశాడు. ఏనుగులు, గుర్రాలు, రథాలు, కాలిబంట్లు ఓ నేల ఈనపట్టు వెళ్ళి దేవిని ముట్టడించాడు. దేవి ఒక కొండ కొమ్మ మీద కూర్చుంది. రక్తబీజుణ్ణి చూసి శంఖం పూరించింది. ఉరకలు వేసుకుని వెళ్ళిన రాక్షససేన గుండెల్లో దడపట్టుకుంది. దేవతల మొహాలు ఆనందంతో కళకళలాడాయి. శంఖధ్వని వింటూనే చాముండి దగ్గరికి వడివడిగా వెళ్ళాడు రక్తబీజుడు. ఏయ్ పిల్ల, మృదువుగా ఆమెతో అన్నాడతడు. నన్ను పిరికివాడనుకున్నావా? ఇలా శంఖం సంభంబూది భయపెడుతున్నావు. నన్ను ధూమ్రలోచనుడు అనుకున్నావేమో. నా పేరు రక్తబీజుడు. నీ దగ్గరికే వచ్చాను. సరదాగా ఉంటే యుద్ధం చెయ్యి. పిరికి మందు నా దగ్గర పని చెయ్యదు. నా పరాక్రమం ఇవాళ రుచి చూద్దివి గాని నువ్వు. ఇంతకుముందు వచ్చిన వాళ్ళు చవటలు. వాళ్ళలో వాళ్ళనుకోకు నన్ను. నీకు ఎలా నచ్చితే అలా యుద్ధానికి రా. అయితే ముందు ఒక్క మాట మాత్రం చెబుతున్నాను. నువ్వు వృద్ధుల్ని సేవించుకుంటే, నీతిశాస్త్రం వింటుంటే, అర్థశాస్త్రం చదివి ఉంటే, విద్వాంసుల గోష్ఠిలో పాల్గొంటే, సాహిత్యము తంత్రశాస్త్రము తెలుసుకుని ఉంటే నీ మేలు కూరి నేను చెప్పే మాట సత్యమైన మాట, ప్రామాణికమైన మాట వినుకో. నవరసాల్లోనూ శృంగార రసము, శాంతరసము ఇవి రెండే ముఖ్యమైనవంటారు విద్వత్సభలో. ఈ రెండిటిలోనూ రాజు శృంగారం అందుకునే విష్ణుమూర్తి లక్ష్మితో శృంగారం అనుభవిస్తున్నాడు. బ్రహ్మ సరస్వతితోనూ, దేవేంద్రుడు శచీదేవితోనూ, శివుడు పార్వతితోనూ అనుభవిస్తున్నాడు. ఇలాగే లోకంలో ప్రాణులందరూ శృంగార సుఖం అనుభవిస్తున్నారు. పిరికి పందలకు మాత్రం ఈ సుఖం అందిరాదు. అభాగ్యులు, అధములు, దైవచింతలు సన్యాసం పూని శృంగార రసం అనుభవించలేరు. సంసార సుఖం తెలియదు వాళ్ళకి. వంచనాపరులు వాళ్ళని వంచిస్తారు. మధుపాలతో శాంతరసమే మంచిదని మోసగిస్తారు. అయితే మన్మథావేశం రేకెత్తినప్పుడు అజ్ఞానము, వైరాగ్యము అయిపోక తప్పదు. లోభము, క్రోధము, మోహము మహాదారుణమైనవి. మతి పోగడతాయి. ఇంతకీ చెప్పవచ్చేదేమిటంటే, ఓ కళ్యాణి, మా శుంభమహారాజుని పెళ్లి చేసుకో. 10 కాలాల పాటు శృంగార రసం అనుభవించు, సుఖపడు. కాదంటే నిశంభుణ్ణి చేసుకో. ఇద్దరూ ఇద్దరే. అందగాళ్ళు, బలవంతుడు. అతని మాటలు విని చాముండ, కాళిక, అంబిక పకపక విరగబడి నవ్వారు. శ్రీ దేవీ భాగవతం 5వ స్కందంలో ఇది 27వ అధ్యాయం. 28వ అధ్యాయము శుంభ నిశుంభుల కథ. మూర్ఖుడా, మేము గంభీర స్వరాలతో యుక్తియుక్తంగా అంది దేవి. నేను చెప్పవలసినది ముందే దూతగా వచ్చిన శిగ్రీవుడితో చెప్పి పంపాను. నువ్వు మళ్ళీ పాతపాటే పాడుతున్నావు. రూపంలోనూ, బలంలోనూ, వైభవంలోనూ నాతో సమానమైన వాణ్ణి నేను పెళ్ళాడుతాను. చిన్నప్పుడు నేను ప్రతిజ్ఞ చేశాను. నన్ను యుద్ధంలో ఓడించిన వాడిని వరిస్తాను అని. నవ్వుతూ వెళ్ళు. వచ్చి నాతో యుద్ధం చేసి నన్ను ఓడించమని మీ శుంభుడితో చెప్పు. నన్ను గెలుచుకుని సక్రమంగా పెళ్లి చేసుకోవచ్చు. ఇంతకీ మీ రాజు పంపితే వచ్చావు నీకు యుద్ధం చెయ్యాలనుకుంటే రా, యుద్ధం చెయ్యి. కాదంటే మీ రాజుని తీసుకుని పాతాళానికి పలాయనం చెయ్యి. ఆ మాటలు విని భగ్గుమన్నాడు రక్తబీజుడు. చప్పున ధనస్సు, బాణాలు తీశాడు. దేవి సింహం మీద బాణం మీద బాణం కురిపించాడు. వాటినన్నిటినీ కొట్టి పారేసింది దేవి. అంతలో ఆగలేదామె. చికిలి పట్టిన వాడి బాణం ఒకటి ధనుస్సున సంధించింది. చెవిదాకా
అల్లెతాడు లాగి విడిచిపెట్టింది. రక్తబీజుడి గుండెల మీద తగిలింది. దెబ్బతో రథం మించి కింద దొర్లి పడిపోయాడు తెలివి తప్పి. రాక్షసైన్యం గోలుగోలుమంది. ఈ కోలాహం, ఏడుపు, మొరలు శుంభుడి చెవిలో పడింది. వెంటనే ఇతడు రాక్షస యోధులందరినీ సమావేశపరిచాడు. ఆయుధాలతో అందరూ సిద్ధం కండి అంటూ ఆజ్ఞాపించాడు. కాంబోజ దేశం వీరులందరూ సేనలతో రణభూమికి వెళ్ళండి. కాలకేయ జాతి సూర్యులందరూ వారి వెంట వెళ్ళండి అన్నాడు. అతను ఆజ్ఞాపించడమే తడువు. బ్రహ్మాండమైన చతురంగ సేన దేవి మీదకి రణస్థలానికి తరలి వెళ్ళింది. ఆ రాణువనమంతా దూరం నుంచి చూసింది దేవి. భీషణంగా పదే పదే ఘంటానాదం చేసింది. పదే పదే ధనుష్టంకారం చేసింది. శంఖం పూరించింది. కాళిక నోరు తెరిచి భయంకరంగా అరిచింది. సింహం దారుణంగా గర్జించింది. రాక్షసులు వెర్రి కోపంతో శివం తొక్కారు. అంతమంది యోధులు ఒక్కటై దేవి మీద విరగబడ్డారు. రకరకాల ఆయుధాలు ఆమె మీద కుమ్మరించారు. ఘోరంగా జరిగింది యుద్ధం. ఇంతలో బ్రహ్మాది దేవతలు, ఇతర శక్తులు కూడా యుద్ధరంగంలో ఉరికారు. ఏ దేవత రూపు ఎలా ఉంటుందో ఆ దేవత శక్తి అలాగే ఉంది. ఏ దేవత ఏ వాహనం ఉపయోగించేవాడో ఆ దేవత శక్తి వాహనమే ఎక్కింది. హంస మీద కూర్చుని రుద్రాక్షమాల కమండలము పట్టుకుని బ్రహ్మదేవుడి శక్తి బ్రాహ్మణి వచ్చింది. గరుత్మంతుడి మీద కూర్చుని శంఖము, చక్రము, గద, పద్మము పట్టుకుని పీతాంబరం కట్టుకుని దేవీమూర్తి శక్తి వైష్ణవి వచ్చింది. వృషభం మీద కూర్చుని త్రిశూలం పట్టుకుని తల మీద నెలవెంక పెట్టుకుని పాములు కంకణాలుగా చుట్టుకుని శివుడి శక్తి శివ వచ్చింది. నెమల మీద కూర్చుని శక్తి చేత్తో పట్టుకుని కుమారస్వామి శక్తి కౌమారి వచ్చింది. తెల్ల ఏనుగు మీద కూర్చుని వజ్రాయుధం పట్టుకుని ఇంద్రుడి శక్తి ఇంద్రి వచ్చింది. శవం మీద కూర్చుని పంది రూపంలో వరాహస్వామి శక్తి వారాహి వచ్చింది. అలాగే నరసింహమూర్తి శక్తి నారసింహ వచ్చింది. ఎనుబోత మీద కూర్చుని యమదండం పట్టుకుని యముడి శక్తి యామ్యా వచ్చింది. వరుడి శక్తి వారుణి వచ్చింది. కుబేరుడి శక్తి కౌబేరి వచ్చింది. ఇలాగే తక్కిన దేవతల శక్తులను తమ తమ సైన్యాలతో కూడా వచ్చారు. వాళ్ళందరినీ చూసింది అంబిక సంతోషించింది. దేవతలు సంతోషించారు. రాక్షసులు దిగాలు పడిపోయారు. ఆ శక్తుల మధ్య శివుడు ప్రత్యక్షమయ్యాడు. దేవకార్యం చొప్పున నెరవేర్చండి అన్నాడు అతడు. రాక్షసుల్ని సంహరించండి. శుంభుల్ని హతమార్చండి. వాళ్ళ సైన్యాలు పూర్తి చేయండి. లోకం నిష్కంటకం చేసి మీ స్థానాలకి తిరిగి వచ్చేయండి. మీరు చేసిన పని లోక కళ్యాణమైనది. రాక్షస సంహారంతో దేవతల యజ్ఞభాగాలు దేవతలకి లభిస్తాయి. బ్రాహ్మణులు యజ్ఞాలు చేస్తారు. చరాచర భూతకోటి యావత్తు సుఖపడుతుంది. ఉత్పతాలు శాంతిస్తాయి. అకాల మృత్యువులు నశిస్తాయి. మేఘాలు సకాలంలో కురుస్తాయి. పంటలు పుష్కలంగా పండుతాయి. శివుడిలా అనేసరికి చండిక శరీరం నుంచి ఒక అద్భుత శక్తి ఆవిర్భవించింది. భీషణంగా అతి ప్రచండంగా ఉంది ఆమె. 100 నక్కల గుంపుంది ఆమెతో. 100 నక్కలు అరిస్తే ఎలా ఉంటుంది? అదిగో అలా ఉంది ఆమె ధ్వని. ముసిముసి నవ్వులు నవ్వుతూ శివుడితో ఇలా అంది ఆమె. దేవాది దేవ, వెంటనే శుంభుడి దగ్గరికి నువ్వు దయచేయి. ఇప్పుడు దూతకార్యం చేయాలి నువ్వు. కామంతో కావరమెత్తి ఉన్నాడు శుంభుడు. యావతో ఒళ్ళు కానకుండా ఉన్నాడు నిశుంభుడు. నా మాటలు వాళ్లతో చెప్పు. స్వర్గం వదిలి పాతాళానికి పారిపోండి. దేవతలు యథాపూర్వకంగా దేవలోకం చేరుకుంటారు. దేవేంద్రుడు దేవతల్ని ఏలుకుంటాడు. దేవతల యజ్ఞభాగాలు దేవతలు స్వీకరిస్తారు. బతుకు మీద ఆశ ఉంటే పాతాళానికి పారిపోమండి. కాదంటే అంతా చావడానికి సిద్ధం కండి. రండి, చావండి. నా నక్కల గుంపు మీ మాంసం పీక్కు తింటుందని చెప్పు. ఆ మాట ప్రకారం త్రిశూలం పట్టుకుని బయలుదేరాడు శివుడు. కొలువు తీరి కూర్చున్న శుంభుణ్ణి చూశాడు. శుంభ మహారాజా, అంబిక దూతగా వచ్చాను నేను. త్రిపుర సంహారం చేసిన శివుణ్ణి. నీ మేలు కోసమే ఇలా వచ్చాను. స్వర్గం వదిలి పాతాళానికి పారిపోండి మీరు. అక్కడే మీ పూర్వులు ప్రహ్లాదుడు, బలి నివసిస్తున్నారు. కాదు, చావాలనే ఉంటే మాత్రం చప్పున యుద్ధానికి రండి. దేవి మిమ్మల్ని ఇట్టే యమలోకం పంపుతుంది. మీ మేలు కోరి అంబికా మహారాణి ఈ ఆదేశం పంపింది అన్నాడు. సందేశం వినిపించి వెళ్ళిపోయాడు శివుడు. శివుడి చేత అలా సందేశం పంపిన నవశక్తి పేరు శివదూతి. సందేశం విని చిందులు తొక్కారు రాక్షసులు. పారిపోవడమా, మన ఇంట వంట లేని పని అన్నారు. కవచాలు వేసుకుని ఆయుధాలు పట్టుకుని యుద్ధానికే సిద్ధమయ్యారు. 50 మంది వెళ్ళి చండికను చుట్టుముట్టారు. బాణాల మీద బాణాలు కురిపించారు. దాంతో పెట్టిరేగిపోయింది కాళిక.
గద, బల్లెము, త్రిశూలము పట్టుకుని రణరంగంలో వీర విహారం చేసింది. చేతికందిన వాళ్ళ నల్ల నోట వేసుకుని నమిలేసింది. కమండలంలోంచి నీళ్లు చిలికి వేలాది మందిని హతమార్చింది. బ్రాహ్మణి వృషభం పరిగెత్తించి శూలంతో ఎంతమందిని పొడిచి చంపేసింది. శివ చక్రము గద ప్రయోగించి కుప్పల కుప్పల కూలదేసింది వైష్ణవి. వజ్రాయుధం పట్టుకుని నురుమాడించింది ఇంద్రి. ఆమె ఎక్కిన ఐరావతంను అందిన వాళ్ళ నల్ల తొండంతో నులిపి పారేసింది. తన ముట్టితోనూ దంతాలతోనూ ఎంతోమంది దానవుల్ని దైత్యుల్ని చంపేసింది. తన వాడి గోళ్లతో చీల్చి వేలాది మంది రాక్షసుల్ని తినేసింది నారసింహ. శత్రువు బజ్జరిల్లిపోయినట్లు మాట మాటికి గర్జించింది ఆమె. శివదూత అట్టహాసం చేస్తూ చెలరేగింది. ఆమె అట్టహాసంతో రాక్షసులు మూర్చపోతూ ఉండేవాళ్ళు. చాముండ, కాళిక వాళ్ళని తినేస్తూ ఉండేవాళ్ళు. తీక్షణమైన బాణాలు వేసి వందలాది సైనికుల్ని పడగొట్టింది కౌమారి. పాశాలు విసిరి 10 మందిని 100 మందిని మారణహోమం చేసింది వారుని. అలా రాక్షస సైన్యమంతా సర్వదుంబల్లా చేసేశారు. శక్తులు క్షణాల మీద సంహార క్రీడ జరిగిపోయింది. చావగా మిగిలిన రాక్షసులు కాళ్లకు బుద్ధి చెప్పారు. రణరంగంలో చస్తూ ఉన్న రాక్షసులు ఏడుపులు మొర్రలు దారుణంగా వినిపించాయి. దేవతలు శక్తుల మీద పువ్వుల వాన కురిపించారు. తన వాళ్ళు ఏడుపులు మొర్రలు దారుణంగా వినిపించాయి. దేవతలు శక్తుల మీద పువ్వున వాన కురిపించారు. తన వాళ్ళ ఏడుపులు, దేవతలు జయధ్వనులు, సైనికుల పలాయనము చూశాడు రక్తబీజుడు. నిలువున మండిపోయాడు. శక్తుల మధ్యకి రథం పరిగెత్తించాడు. పదే వింటినారి మోగించాడు. కళ్ళలో చింతనిప్పులు కక్కుతూ దేవి మీద విరుచుకుపడ్డాడు. శ్రీదేవి భాగవతం 5వ స్కందంలో ఇది 28వ అధ్యాయం సంపూర్ణం. ఈరోజు పురాణం సమాప్తం.